సో ప్రతి సంవత్సరం కూడా మన తెలుగు సినిమా కళకళలాడాలి. ఈ సంవత్సరం నిన్న నారి నారి నడుమురారికి వెళ్ళాను. గోవా నుంచి షూటింగ్ నేను దిగి పవిత్ర నేను వెళ్ళాము. మల్టీప్లెక్స్ వద్దు, సింగిల్ థియేటర్స్ బుక్ చేయండి అన్న. సింగిల్ థియేటర్స్ లేవండి. నా సినిమాకు నాకు టికెట్ లేకపోవడం ఫస్ట్ టైం నా లైఫ్లో. అంత ఫుల్స్ అవుతుంది అది. ఐ వాజ్ షాక్డ్. సరే ఎక్కడ పెడతారంటే అది ఆర్కే కాంప్లెక్స్ ఎదురుగా. సరే పెట్టండి అన్న. ఇక్కడేముంటుందిలే, మల్టీప్లెక్స్ జనాలు వాళ్ళు అలా చూస్తారనుకుంటే వాళ్ళు అని కేకలతో చూస్తుంటే ఎప్పుడు చూడలేదు నేను. ఐ వాజ్ స్టండ్. అదిగో అలాంటి కేకలు నిన్న. ఐ వాజ్ స్టండ్ అండి. అంటే ఒక కొత్త ట్రెండ్ అండి. మొత్తం ఆడియన్స్, తెలుగు ఆడియన్సే కాదండి, దేర్స్ ఎ ట్రెండ్ చేంజ్. కంప్లీట్గా కంటెంట్, ఎంటర్టైన్మెంట్ మొత్తం మారిపోతుందండి. కొత్త జనరేషన్ హీరోస్, కొత్త జనరేషన్ డైరెక్టర్స్, కొత్త జనరేషన్ ప్రొడ్యూసర్స్ మొత్తం ఇండస్ట్రీలోకి వస్తానండి. ఇట్స్ ఎ గ్రేట్ టైం టు బీ ఇన్ ద ఇండస్ట్రీ. నా అదృష్టం ఇవాళ 54th ఇయర్, 10వ ఏట అడుగు పెట్టాను. 54th ఇయర్. నేను నిజంగా ఇక ఇంత బిజీలో ఇంకా రైజ్లో ఉన్నానంటే థ్యాంక్స్ టు ఆల్ మై హీరోస్, మై డైరెక్టర్స్, మై ప్రొడ్యూసర్స్, పెద్దవాళ్ళ ఆశీర్వాదం.